దాన్ని ఒమ్ము కాకుండా ఈ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి కూడా నిరంతరం ఒక ఎమ్మెల్యే కాకుండా ఈ నియోజకవర్గానికి ఒక సేవకుడిగా కూడా నేను పనిచేస్తానని చెప్పాను కూడా మీ అందరికీ కూడా చంద్రబాబు గారి సమక్షంలో పనిచేస్తా ఉన్నా. జీవితాంతం కూడా చంద్రబాబు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సార్ దగ్గర నేను ఏమి చేసుకున్నా కానీ ఆ రుణం తీర్చుకోవాలని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు తెలీదు ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంగా మన నియోజకవర్గం ఉన్నటువంటి కొన్ని 2-3 విషయాలు కూడా సార్ దృష్టిలో పెట్టాలని చెప్పని అనుకుంటా ఉన్నా. అయ్యా మాది కొవ్వూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్, ఇటు పోలవరం నియోజకవర్గం కానీ, గోపాలపురం నియోజకవర్గం కానీ, ఇటు నిడదవోలు నియోజకవర్గం కానీ, కొవ్వూరు నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటే రెవెన్యూ హెడ్ క్వార్టర్ అటువంటి కొవ్వూరు రావాలి. ప్రస్తుతానికి అది 50 పడకల హాస్పిటల్తో ఉంది సార్. దాన్ని 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని కూడా గతంలో మీకు నేను విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇటు పోలవరం ఏలూరు జిల్లాలో ఉన్నప్పుడు కూడా కోతవేటులో మనకి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా రాజమండ్రి వెళ్ళాలంటే రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటలే మెడికల్ కాలేజ్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ గతంలో కలెక్టర్ గారి యొక్క సదస్సులో కూడా మన కలెక్టర్ గారు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు హెడ్ క్వార్టర్కి 150 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని కూడా తమరికి ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో 5 నియోజకవర్గాల ప్రజలకు కూడా 100 పడకల హాస్పిటల్ చేసినట్లయితే కనుక మధ్యతరగతి పేదవారందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పని దానిని మంజూరు చేయవలసిందిగా మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి పండించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా. దానితోటి పూర్వం నుంచి కూడా తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలంలో కూడా 5 ఎత్తుపోతలు పెట్టారు. అంతకుముందు మన ప్రభుత్వంలోనే తాడుపూడి ఎత్తుపోతలు పెట్టారు. రైతుల యొక్క పంటలు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని ఎత్తుపోతల పథకాలు తీసుకొచ్చి పనిచేసిన పరిస్థితి ఉంది సార్. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో మాది రైతన్న రాజ్యం అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు సార్. ఆ యొక్క ఎత్తుపోతల పథకాలు 5 కూడా మోటార్లు కానీ పంపులు కానీ రిపేర్లు వచ్చి ఇవాళ చాలా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి రైతుల కోసం ఆ యొక్క మోటార్స్ పంప్స్ రిపేర్ చేసేటువంటి విధంగా గతంలో మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్న నిమ్మల రామారెడ్డి గారు ఆయన కూడా తెలియజేయడం జరిగింది. తమరు కూడా ఎప్రిడేస్ ఇవ్వడం జరిగింది సార్. ఆ యొక్క ఎత్తుపోతల పథకాన్ని కూడా రిపేర్లు చేపించి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని కూడా రైతులందరి తరఫున తమరు కోరుకుంటా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నారు సార్. రెండోది 2027 సంవత్సరానికి మనకి ఇక్కడ పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. కొవ్వూరు పట్టణం లేదా కొవ్వూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా గోదావరి పక్కన ఉన్నాయి, కానీ గోదావరి వాటర్ తాగడానికి మాకు అవకాశం లేదు సార్. బోరు వాటర్ తాగుతూ ఉన్నారు. దానితో కీళ్ల నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చి అనేక వ్యాధులు వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గోదావరి వాటర్ని డ్రింకింగ్ వాటర్గా తీసుకొచ్చి పంపింగ్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పంపించినట్లయితే కనుక దయచేసి మంచినీరు, గోదావరి నీరు తాగడానికి అవకాశం మా నియోజకవర్గాన్ని కూడా మీ ద్వారాగా కల్పించాలని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఏదైతే డిగ్రీ కాలేజీ పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి జూనియర్ కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ కూడా మంజూరైంది సార్. తాత్కాలికంగా బిల్డింగ్స్ లేక ఇంటర్మీడియట్ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో తరగతి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క డిగ్రీ కాలేజీ కూడా తమ ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళ విద్య కానీ పేదవారి యొక్క ముందు చూపు కానీ తనకు తెలుసు. కాబట్టి తమరు దయచేసి ఆ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి నిర్మాణం చేయడానికి సగం వసతులు కల్పించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి పేద విద్యార్థులందరూ కూడా చదువుకుంటారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. దానితో పాటు అతి ముఖ్యమైన విషయం, అంబేద్కర్ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏదైతే ఆలోచించారో వాళ్ళ యొక్క హక్కుల కోసం, రిజర్వేషన్స్ కోసం ఏదైతే ఆలోచించారో అదే విధానాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తున్న దాంట్లోనూ మన చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వెళ్ళటానికి ఎటువంటి సందేహము లేదని కూడా తెలియజేస్తా ఉన్నా. తరతరాలుగా ఎవరైతే ఎస్సీలు ఉన్నటువంటి దాదాపుగా 59 కులాలు ఎస్సీ కులాల్లో ఉంటే వారంతా కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచాలని చెప్పని ఏదైతే అనుకుంటామో అదేవిధంగా ఎస్సీకి ఉన్నటువంటి 15% రిజర్వేషన్స్ కూడా అన్నదమ్ములుగా ఉన్నటువంటి సామాజిక న్యాయం చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు.
చాలా కుటుంబాలు దానివల్ల లబ్ధి పొందిన పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత ఏదైతే ఎస్సీ 59 కులాలకు సంబంధించినటువంటి మాలా మాదిగ రెల్లి సంబంధించిన ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమన్వయం చేసి వారి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేలా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ కులస్తులందరూ కూడా జీవితాంతం కూడా రుణపడిపోయి ఉంటారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి వీరొక దిశగా ఒక భగీరథుడిగా వీరు ఈ రాష్ట్రానికి ముందు చూపుగా చూస్తున్న పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా మేమందరం కూడా మీ అడుగుజాడలు నడుస్తూ మీరు ఏదైతే విజన్ 2047 పెట్టుకున్నారో P4 విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారో అందులో భాగస్వాములై మీరు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుని కూడా అమలు చేస్తూ రేపటి నుంచి ఇంటింటికి ఇచ్చే ప్రోగ్రాం కూడా విజయవంతం చేస్తూ మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా విజయవంతం చేసుకుంటూ ప్రజలకి సేవ చేసే విధంగా మీ ఆదేశాలు తూసా తప్పకుండా ముందుకు వెళ్ళేటంగా మేము చేస్తామని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ